శ్రీ ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో హైదరాబాద్ విద్యానగర్లో ఉన్నటువంటి బీసీ భవన్లో రిలే నిరాహార దీక్షలను కృష్ణయ్య గారు ఆరంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి పిలుపు మేరకు ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చాలా శాంతియుతంగా గాంధేయ మార్గంలో కొనసాగుతున్నది. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైతే లోకల్ బాడీస్లో మేము ఇవ్వలేనని చెప్పి చేతులు ఎత్తేసింది. మేమే ఇస్తామని చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసిండ్రు, జీవోల మీద జీవోలు తీసిండ్రు, ఆర్డినెన్సులు తీసిండ్రు. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతుగా నిలబడ్డటువంటి సందర్భం మనం రాష్ట్ర చరిత్రలో చూసినాం. ఎక్కడ అడ్డం వస్తుందంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వానికి అంకితభావం లేదు, ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో లేదు అనేటువంటిది వాళ్ళ తేటతెల్లం అయిపోయింది. మీకు ఇవాళ కోర్టులో మీరు సమర్థవంతమైన వాదనలు వినిపించాలి. హైకోర్టులో సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టుకు పోవాలి, సుప్రీంకోర్టులో కొట్లాడాలి. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా 9వ షెడ్యూల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేయాలి. అది కాదు ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిజాయితీ. ఆ నిజాయితీని వదిలేసి ఇవాళ మీరు 42 జీవో తీసుకొచ్చి 46 జీవో తీసుకొచ్చి మేము 42 ఇవ్వలేము, గతంలో ఇచ్చిన 20 కూడా ఇచ్చాడు, 22 కూడా ఇచ్చాడు, మాకు చేత కాదు, కొన్ని జిల్లాలలో మేము ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి మాట ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతున్నది. నిన్న ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడము, ఆ విషయాలన్నీ కూడా గమనిస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 జిల్లాల్లో బీసీలకు నామమాత్రమైనటువంటి ప్రాతినిధ్యం కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి కనీసం 23, 24 కూడా రాకపోతే మరి ఇవాళ మీరు పార్టీ టికెట్లు ఇస్తామని గతంలో ఘనంగా చెప్పిండ్రు. గ్రామ పంచాయతీని అయితే పార్టీ టికెట్లు ఇవ్వలేదు కదా. మీ పీసీసీ అధ్యక్షుల వారు కానీ గవర్నమెంట్ కానీ మరి ఎవరిని పిలిపించి మాట్లాడింది? ఏ కాంగ్రెస్ వాళ్ళని నిలబడద్దని చెప్పింది? బీసీ అభ్యర్థిని నిలబడాలని ఎక్కడ చెప్పిండ్రు? కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందువల్ల శాంతియుతంగా ఇవాళ రిలే నిరాహార దీక్షలు ఆరంభమైనాయి. 29న రహదారుల దిగ్బంధనం జరగబోతున్నది. అన్ని రాజకీయ పార్టీలతో కృష్ణయ్య గారు మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మరి ఆమరణ దీక్ష చేయడమా, బంద్ చేయడమా అనేటువంటిది ఏదైనా ఒక శాంతియుతమైనటువంటి మార్గంలో గాంధీ మార్గంలో పోవాలనేటువంటి ఆలోచన మన కార్యకర్తలందరూ కూడా, బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఎలాంటి హింసాయుతమైనటువంటి ప్రవర్తన చేయకుండా గాంధేయ మార్గంలోనే మనం సాధించుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం గాంధీ మహాత్ముడు గాంధేయ మార్గంలోనే తీసుకొచ్చిండు. ఇవాళ అన్నీ కూడా న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు ఎప్పుడు మనకు అండగా నిలబడుతుంది. 27% రిజర్వేషన్లు ఇచ్చింది సుప్రీంకోర్టే, ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇచ్చింది సుప్రీంకోర్టే, ఎస్సీ వర్గీకరణ ఇచ్చింది సుప్రీంకోర్టే. రాష్ట్ర హైకోర్టులలో న్యాయం జరగనప్పుడు, సుప్రీంకోర్టు పరిధులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నప్పుడు సమర్థవంతమైనటువంటి లెక్కలు పెడితే సుప్రీంకోర్టు న్యాయం చేస్తుంది. ఆ లెక్కలు పెట్టేటటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వంలో లోపించింది కాబట్టి ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఈ శాంతియుతంగా గాంధేయ మార్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి కుటుంబం నుండి బీసీలు బయలుదేరాలి. ఇవాళ 50 ఏళ్ళు కృషి చేసి జాతి కోసం అంకితం చేసినటువంటి ఒక మహానాయకుడైనటువంటి కృష్ణయ్య గారు ఇవాళ రిలే నిరాహార దీక్షలతో కూర్చున్నాడు. ఒకనాడు ఆమరణ నిరాహార దీక్ష పూనుకొని ముందు కూర్చుంటే ఆనాటి ప్రభుత్వాలు దిగొచ్చి రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కార్యక్రమాన్ని పెడితే వందలాది వేలాది మంది ఇంజనీరింగ్ చదువుకున్నారు, డాక్టర్లు అయినరు. ఒకనాడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి పోరాటం చేస్తే వారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. వచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా వీళ్ళు వార్డు మెంబర్లు కావద్దు, వీళ్ళు సర్పంచులు కావద్దు, వీళ్ళు ఎంపీసీ టీసీలు కావద్దు, జడ్పీటీసీలు కావద్దు, వీళ్ళు ఎంపీపీలు కావద్దు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావద్దు, కనీసం వార్డు మెంబర్లు కావద్దు అనేటువంటి కుట్ర మనం ఇవాళ జరుగుతున్నది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఈ దీక్షా కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించినాయి. సుమారు 100 సంఘాలు మేమందరం కూడా మీకు అండగా ఉంటామన్నా ఎక్కడికక్కడ ఈ యొక్క దీక్షా కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి వారు మద్దతు ప్రకటించడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు తరలి వస్తున్నారు ఈ సంఘీభావం తెలియజేయడానికి. ఇది ఎజెండాతో పోతున్నటువంటిది, ఇది జెండాలు పట్టుకొని పోయేది కాదు, ఇది బీసీ జెండాతో పోతున్నటువంటిది, బీసీల హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి అందరూ కూడా తరలి వచ్చి వాళ్ళ మహిళా మతలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సంక్షేమ సంఘాలు అన్ని ఫ్రంట్లు కూడా ఈ యొక్క దీక్షా కార్యక్రమానికి కృష్ణయ్య గారు ఒక నిబద్ధత కలిగినటువంటి, నిస్వార్థమైనటువంటి, ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడే. 70 ఏళ్ళ వయసులో కూడా మన కోసం దీక్ష చేస్తున్నప్పుడు మనం ఎందుకు పాల్గొనకూడదని చెప్పి వస్తున్నటువంటి సంఘాలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దీక్షలు ఇది సాధించేంత వరకు కొనసాగుదాం. ఇది బీసీ స్వాతంత్ర సమరం లాంటిది. బీసీల స్వేచ్ఛ కోసం, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఏకం కావాలని చెప్పి మీ అందరూ కూడా గౌరవనీయ పాత్రికేయ సమాజం ద్వారా, మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నాం.